తెలంగాణ ప్రజలందరికీ నమస్కారము. నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి, పెద్దముదునూరు గ్రామము. అయితే మనకు మే 21 రోజు 2025 ఒక న్యూస్ పేపర్‌లో మనకొక ఆర్టికల్ వచ్చింది. ముద్రా రుణాల్లో వివక్ష తగదు అని ఒక ఆర్టికల్ వచ్చింది. మీరు చూడొచ్చు, ఇది వెలుగు పేపర్‌లో 21వ తారీఖు రోజు వచ్చింది. అయితే ఇది చాలా ముఖ్యమైన విషయము. చాలామంది మనము దీని గురించి పట్టించుకోము. కాకపోతే ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే, మన భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి ప్రధానమంత్రి ముద్రా యోజన అనే పదము స్కీము మేము ముఖ్యంగా యువతకు, మనకు స్వయం ఉపాధి పొందే యువతకు ముద్రా రుణాలు ఎటువంటి షూరిటీ లేకుండా 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు బ్యాంకుల నుంచి రుణాలు అందజేస్తుంది ఈ స్కీము. అయితే ఇప్పటి వరకు మనకు దేశ జనాభా శాతం పరంగా తీసుకుంటే 37.20% మందికి, అంటే దేశం మొత్తం మీద ఈ ముద్రా రుణాలు ఇచ్చినట్లుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి గణాంకాలు. అయితే మన తెలంగాణ విషయానికి వస్తే ఓన్లీ మన తెలంగాణ జనాభాలో 20.09% మందికి మాత్రమే ఈ రుణాలు ఇప్పటి వరకు మనకు పొంది ఉన్నారు, ముద్రా రుణాలు. అయితే దాదాపుగా మనకు వేరే దేశం మొత్తంతో పోలిస్తే, వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన తెలంగాణ చాలా వెనుకబడి ఉంది. 17% పైగా రుణాలు తక్కువ మంజూరైనాయి. అది ఇక్కడ ముఖ్య విషయం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇప్పటి వరకు గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, మన తెలంగాణ జనాభాలో 20% మందికి మనకు ముద్రా లోన్లు ఇచ్చినట్లుగా చెప్తున్నాయి. 20% మంది అంటే దాదాపుగా ఎన్ని 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 లక్షలు అవుతున్నాయి? దాదాపు ఒక 4 కోట్ల జనాభా అనుకుంటే మనకు 20% అందులో జనాభా అంటే దాదాపు ఎంతవరకు వస్తుంది? 50 లక్షల వరకు మనకు ముద్రా రుణాలు ఇప్పటి వరకు ఇచ్చి ఉండాలి వాళ్ళు యాక్చువల్గా తీసుకున్నట్లయితే. అదే చూడండి, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విషయం గ్రామీణ ప్రాంతాల్లో ఘోరంగా యువత వివక్షకు గురవుతున్నది. 20% జనాభా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉదాహరణకు చెప్పాలంటే, పెద్దముద్దునూరు గ్రామంలో మనకు ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా అని ఒక బ్రాంచ్ ఉంది. బ్యాంక్ యొక్క బ్రాంచ్ అంటే ఆ బ్యాంకు కిందికి దాదాపుగా చుట్టుపక్కల ఊర్లు పెద్దముద్దునూరు గ్రామము, తర్వాత పెద్దపల్లి, సంజీవాపురం, గన్యాగుల, చంద్రకల్లు, చందుబట్ల, వనపట్ల, అంటే ఈ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా అందులో అకౌంట్లు కలిగి ఉన్నారు. వాటి జనాభా తీసుకుంటే దాదాపుగా ఒక 10,000కు పైచిలకు జనాభా ఉంటుంది. అంటే ఈ మన గణాంకాల ప్రకారం చూసినట్లయితే 20% మందికి ముద్రా రుణాలు ఇవ్వాలి ఇప్పటి వరకు. అంటే 10,000కు 20% అంటే లెక్కేస్తే మనకి ఎంత వస్తుంది? దాదాపుగా 2,000 మందికి. అంటే ఇప్పటి వరకు కనీసము 2,000 మంది ముద్రా రుణాలు పొంది ఉండాలి. కానీ మా ఊర్లో తీసుకున్నట్లయితే ఈ యొక్క లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే మా పెద్దముద్దునూరు గ్రామంలో దాదాపుగా 3,000 నుంచి 4,000 జనాభా ఉంటుంది. అంటే మనకు 4,000 జనాభా అంటే దాదాపుగా మనకు 20% తీసుకుంటే 800 ముద్రా రుణాలు మంజూరై ఉండాలి. 800కు 8 ముద్రా రుణాలు కూడా మనకు పెద్దముద్దునూరు గ్రామంలో రాలేదు. అంటే యువతకు ఎంత అన్యాయం! ఆ గ్రామంలో మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఉండి కూడా మనకు ముద్రా రుణాలు వాళ్ళ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల ముద్రా రుణాలు ఇవ్వకపోవడం వల్ల యువత అనేది చాలా నష్టపోతున్నది. బయట అధిక వడ్డీలకు, మిత్తిలకు డబ్బులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక భూములను అమ్ముకొని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా నేను ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క మేనేజర్ వారిని అడిగితే 2023 నుంచి 24 ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు అసలు ముద్రా రుణాలే ఇవ్వలేదంట. చూడండి, అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో ముఖ్యంగా మనకు తీసుకొని ముద్రా రుణాలు 10 నుంచి 20 లక్షల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా మంజూరు చేస్తుంటే, 20% జనాభాకు మనకు మంజూరు చేస్తుంటే, వీళ్ళు మాత్రము ఒక్క రుణం కూడా మనకు వీళ్ళు శాంక్షన్ చేయకుండా యువతకు తీవ్ర అన్యాయం చేస్తారు. దీని మీద అందరూ కూడా ప్రశ్నించాలి. ఇంకొకటి, మనకు కిసాన్ క్రెడిట్ కార్డు గురించి కూడా మనకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల వరకు మనకు రుణాలు మంజూరు చేస్తుంది. ఎటువంటి షూరిటీ లేకుండా దాదాపుగా 2 లక్షల వరకు కూడా రైతులకు రుణాలు ఇవ్వాలి. ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్. కానీ ఇప్పటి వరకు కిసాన్ క్రెడిట్ కార్డు మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క మేనేజర్ గారిని అడిగితే వారు ఏమంటున్నారు అంటే, మేము కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరికి ఇవ్వడం లేదు, రైతులకు ఆ కిసాన్ క్రెడిట్ కార్డు ఎట్లా వాడాలో తెలియదు కాబట్టి మేము ఇస్తలేము అని చెప్తున్నాడు. మేము ఆల్రెడీ వాళ్ళని కలిసి మనకు ఒక రైతులకు అవగాహన తెలియదు కాబట్టి రైతులకు అవగాహన సదస్సు ఒకటి నిర్వహించండి, ఎట్లా యూజ్ చేయాలి, విధంగా దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అని మేము మేనేజర్ గారితో సంప్రదించడం జరిగింది. అయితే వారుండి ఇప్పుడు ఆడిట్ జరుగుతుంది, మేము ఇది మార్చి నెలలో సంప్రదిస్తే మాకు ఆడిట్ జరుగుతుంది, ఆడిట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మాసంలో మేము అవగాహన సదస్సు పెడతామని చెప్పి ఉన్నారు. ఏప్రిల్ పోయింది, ఇప్పుడు మే కూడా దాదాపుగా కంప్లీట్ కావస్తుంది. మనకు జూన్లో నెక్స్ట్ వచ్చేసి మనకు అందరికీ రైతులకు పంట రుణాలు అవసరం ఉంటుంది. మనకు వర్షాకాలం దగ్గరకు వస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళు అవగాహన సదస్సు నిర్వహించలేదు. ఇప్పటికి కూడా మనకు పెద్దముద్దునూరు గ్రామంలో బ్రాంచ్ ఉన్నప్పటికీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరికి కూడా ఇవ్వలేదు. చూడండి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వీళ్ళు పథకాలను కూడా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చాలా
నిర్లక్ష్యం వహించి రైతులకు కానివచ్చు, యువతకు కానివచ్చు తీవ్ర అన్యాయం చేస్తారు. వాళ్ళు అధిక వడ్డీలకు బయట రుణాలు తీసుకొచ్చి అది భారంతో ఆత్మహత్యలు చేసుకోవడానికి వీళ్ళు ఇండైరెక్ట్గా కారణమవుతారు. కాబట్టి ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క డీప్గా మనకు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎన్ని రుణాలు వాళ్ళని అడిగితే ఏం చెప్తారు అంటే ఓన్లీ మేము బంగారం రుణాలు ఇస్తున్నామని చెప్తున్నారు. బంగారం రుణాలు ఇవ్వడానికే వీళ్ళు బ్యాంకు పెట్టుకున్నారా? ఓన్లీ వాళ్ళకు రోజు 100 మంది మాకు బంగారం రుణాలు ఇస్తున్నాము, వేరే దానికి మాకు టైం దొరకట్లేదు, సిబ్బంది కొరత ఉందని వారు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే బ్యాంకులు ఉన్నది ఓన్లీ బంగారం పెట్టుకొని రుణాలు ఇవ్వడానికే కాదు, యువతకు మనకు స్వయం ఉపాధి పొందడానికి ముద్రా రుణాలు ఇవ్వాలి, మనకు రైతులకు మనకు పంట రుణాలు ఇవ్వాలి, అదేవిధంగా పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా ఓన్లీ అగ్రికల్చర్ బంగారం రుణాలు ఇవ్వడం కోసమే వాళ్ళు బ్యాంకు పెట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేనేజర్ గారు మాత్రం 3 నుంచి 6 నెలల వరకు అందరినీ తిప్పుకొని చివరకు అసలు వేసారుకొని చాలామంది లోన్లకు కూడా పోవడానికి వీలు లేకుండా ఉంది. చూడండి ఇక్కడ గణాంకాలు దాదాపుగా 20% మనకు ఇప్పటి వరకు ఇచ్చినట్టుగా చెప్తారు. కానీ పెద్దముద్దునూరు గ్రామం కానీ ఆ బ్రాంచ్కు దగ్గరలో ఉన్న అన్ని గ్రామాల్లో కానీ 20% అంటే దాదాపుగా 10,000కు తీసుకుంటే 2,000 మంది ముద్రా రుణాలు పొంది ఉండాలి. 2,000 మంది కాదు, వాళ్ళు 20 మందికి కూడా ముద్రా రుణాలు ఇవ్వలేదు. ఈ యొక్క వీడియో చూసి ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరే వరకు ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా మీద చర్య తీసుకునే విధంగా మీరందరూ కూడా దీన్ని షేర్ చేసి అందరికీ కూడా ప్రభుత్వానికి చేరవేశారని హైకోర్టులో ఎవరైనా అడ్వకేట్ గారు దీన్ని చూసినట్లయితే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా మీద పిల్ వేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆల్రెడీ ఇంతకుముందుకు మనకు తెలంగాణ రైతు సంక్షేమ అధ్యక్షుడు కూడా మనకి దీని మీద పిల్ వేయడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు వారు కూడా క్లియర్గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే బ్యాంక్ అధికారులు ముద్రా రుణాలు ఇవ్వకుండా సతాయిస్తారో, నిర్లక్ష్యం వహిస్తారో వారి మీద సంబంధిత అధికారులకు మనకు ఫిర్యాదు చేయవలసిందిగా ఆల్రెడీ పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ మీరు చదవచ్చు. ఇది 21 మే 2025 వెలుగు పేపర్లో వచ్చింది. ముద్రా రుణాల్లో వివక్ష తగదని ఈ ఆర్టికల్ చదివి ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా మీరు అందరూ కూడా వీరి మీద కంప్లైంట్ ఇస్తారని ఆశిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్.